హలో హలో. ఈరోజు మనకందరికీ తెలిసిన పద్యము, అందరూ రోజు వాడుకలో ఉన్న పద్యము, అందరికీ ఇష్టమైన పద్యము. ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుందాము. నేను మీకు గుర్తు చేస్తాను. వచ్చేయండి, రాసేద్దాం. పద్యము భావము. అల్పుడెప్పుడు పలుకున ఆడంబరముగాను. తెలుసు కదా, అందరికీ తెలిసిన పద్యమే కదా ఇది. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను. సజ్జనుండు బల్కు జల్లగాను. సజ్జనుండు బల్కు జల్లగాను. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. అల్పుడెప్పుడు బల్కు నాడంబరముగాను, సజ్జనుండు బల్కు జల్లగాను. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం రాసుకోవాలి కదా మనం. అర్థం తెలిసినా సరే, అందరికీ తెలిసినదైనా సరే, దీని తాత్పర్యం కూడా మనం రాసేసుకోవాలి కదా. చిన్నపిల్లలు ఎవరన్నా చూస్తే వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. కాబట్టి దీనికి కూడా మనం తాత్పర్యం రాసేసుకుందాం. ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. కంచు మ్రోగినట్లు బంగారం ఏ విధంగా మ్రోగదో, కంచు మ్రోగినట్లు బంగారం ఏ విధంగా మ్రోగదో, అదే విధముగా నీచుడు బడాయిగా మాట్లాడినట్టు అదే విధంగా నీచుడు
బడాయిగా మాట్లాడినట్లు ఉత్తముడు మాట్లాడక ఉత్తముడు ఏం చేస్తాడట? మాట్లాడక నిండుదనము ప్రదర్శించును. నిండుదనము ప్రదర్శించును. అంతే కదా, మనకి తెలుసు కదా, చాలా మేధావులు, చాలా డబ్బున్న వాళ్ళు, లేక చాలా మేధా సంపత్తి గలవాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఎక్కువగా డిగ్నిటీగా ఉంటారు. నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చు, అది వాడు చెప్పేది వీడు చెప్పేది ఏంటని అస్సలు వాళ్ళు ఆలోచించరు, ఊహించరు. అసలు అలాంటి గలాటాల్లోకి వెళ్ళరు అన్నమాట. ఎవరైతే ఇలాంటి గలాటాల్లోకి వెళ్తారో అధములు, ఏ చదువు రాని వాళ్ళు, ఏది అర్థం కాని వాళ్ళు, చదువు రాకపోయినా కూడా మేధావులు ఉంటారు. చదువుతో సంబంధం లేదు మేధాశక్తికి. చదువు లేకపోయినా ఎంతో డిగ్నిటీగా ఉండి ఎంతో మేధాశక్తి లోపల నింపుకుని ఉంటారు. ఎందుకు? చిన్నప్పుడు తాతలు చెప్పింది, తండ్రులు చెప్పింది అంతా విని 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 ఊర్లో ఉన్న ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు ప్రవచనకర్తలు చెప్పింది అంతా మైండ్లోకి ఎక్కించేసుకుంటారు అనమాట. మళ్ళీ చదవడం రాదు, రాయడం రాదు వాళ్ళకి. అయినా కూడా అంతా మైండ్లోకి ఎక్కించుకుని ఏ విషయం అడిగినా సరే కూలంకషంగా మొత్తం దాన్ని వివరించి చెప్పగల శక్తి సామర్థ్యాలు ఏ చదువు లేని వాళ్ళకి కూడా చాలామందికి ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సౌమ్యంగా, నెమ్మదిగా, తక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ వేస్ట్ చేసుకోరు అనమాట. ఎనర్జీ బయటికి వెళ్ళనివ్వరు వాళ్ళు. మేధా సంపత్తి మొత్తం లోపల నింపేసుకుని చాలా నెమ్మదస్తులాగా ఉంటారు. అదే కనుక ఏమీ రాని వాళ్ళు, మనకి సామెతల్లో కూడా ఉంది కదా, ఏమీ రాని నాకు ఎగిరెగిరి పడుతుంది అని. ఎందుకు? ఫ్యాన్గా లేగానే పట్టమని ఎగిరిపోయి పక్కన దాంట్లో పడుతుంది అది, అంతే కదా. అలాగే ఏమీ రాని వాళ్ళు ఆడేంటి నాకు చెప్పేది, ఈడేంటి నాకు చెప్పేది, నాకు అన్నీ తెలుసు, నేనే భగవంతుడు, నేనే దేవుడిని అనుకోవడంలో తప్పులేదు. ఎవరి మటుకు వాళ్ళు అందరిలోనూ భగవంతుడు ఉంటాడు కనుక అందరూ దేవుళ్ళే. కాకపోతే అన్నీ నాకే తెలుసు అనుకోవడం అంత మూర్ఖత్వం మరొకటి ఉండదన్నమాట. కాబట్టి వేమన గారు ఏం చెప్తున్నారు? అల్పుడెప్పుడు వల్కున ఆడంబరముగాను, సజ్జనుండి వల్కు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. ఏమిటట దీని అర్థం? ఓ వేమ, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కంచు మ్రోగినట్లు బంగారం ఏ విధంగా మ్రోగదో. కంచె అంటే ఏది? మన గుళ్ళ గంట ఉంటుంది కదా, అది కంచుతో తయారు చేస్తారనమాట. లాగి అనగానే ఏమవుతుంది? టంగమని సౌండ్ వస్తుంది, చాలా పెద్ద సౌండ్ వస్తుంది. కానీ అక్కడ అదే అవసరం. ఆ సౌండ్ రావాలి కనుక ఆ గంట అక్కడ తగిలిస్తారు. ఆ గంట ఏ విధంగా మోగుతుందో అదే విధంగా బంగారం కంచు మ్రోగినట్లు బంగారం ఏ విధంగా మ్రోగదు. అదే అక్కడ బంగారు గంట పెట్టినట్టయితే కనుక మీరు కొట్టి కొట్టి మనుషులు కూడా వినకూడదు అనమాట. దాని కింద ఉన్న వాళ్ళకి అంత సౌండ్ అనేది బంగారం రాదు. కానీ రెండిట్లో మనం ఏది కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటాం, ఏది విలువైనదని భావిస్తాం మనం? బంగారమే కదా. ఎంత బంగారం ఉన్నా కూడా మనకి సరిపోదు. కంచు కొనుక్కుంటామా? అసలు కంచు మనం వాడతామా ఇంట్లో? గంటలకి తప్ప దేనికి వాడతాము? చిన్న చిన్న బౌల్స్ అవన్నీ మంచి ఫ్యాషన్ అయింది కనుక ఏమన్నా వాడచ్చేమో. కానీ బంగారం వాడినంత ఇష్టంగా, బంగారం కొన్నంత దాచుకుందాం కంచు కొనుక్కొని, రేపు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని ఎవరైనా కొనుక్కుంటామా? కానీ దానికి అంత వాల్యూ లేదు. ఇక్కడ బయట మన ఆర్నమెంట్స్గా కంచు కూడా తగిలించుకోము మనం. ఎందుకంటే గోల్డ్కున్నంత వాల్యూ కంచుకి లేదు కనుక. కంచు ఏం చేస్తూ ఉంటుంది? గట్టిగా సౌండ్ వస్తూ ఉంటుంది, కొట్టగానే ఠంగమని సౌండ్ వస్తుంది. కానీ బంగారం మోగదు, సౌండ్ చేయదు. కానీ దాని వాల్యూ అనేది అది నిలబెట్టుకుంటుంది, గంభీరంగా ఉంటుంది, జనాలందరూ ఇష్టపడేటట్టుగా చేసుకుంటుంది. బంగారం ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఎన్నున్నా సరే ఇంకా డిజైన్ ఎంత బాగుందో అది నాకు కావాలి అనుకుంటాం కదా. డబ్బులు రాగానే అప్పుడు బంగారం కొనేసుకోవాలని ఉంటుంది కదా ఎవరికైనా. బంగారానికి ఏ విధంగా అంత విలువ ఉన్నదో సౌండ్ చేయకపోయినా, అదే విధంగా
నీచుడు బడాయిగా మాట్లాడినట్టు. నీచుడు ఏం చేస్తాడు? అది తెలుసు ఇది తెలుసు, వాడు నాకు చెప్పేదేంటి, నాకు ప్రపంచంలో మొత్తం అన్నీ తెలుసు, నన్ను ప్రపంచమే గుర్తిస్తుంది అంటారు. చాలామంది అంటారు ప్రపంచం మొత్తం అందరికీ నేను తెలుసు. ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. నేను మీకు తెలుసు కదా అని మొదలు పెట్టడం. ఎలా తెలుస్తారు, ఎవరికి తెలుస్తారు అసలు అర్థం కాదు. అమితాబ్ బచ్చన్ గారు కూడా ఆయన ఎవరితోనో మాట్లాడేటప్పుడు నేను అమితాబ్ బచ్చన్ని బాలీవుడ్ యాక్టర్ని అని పరిచయం చేసుకుని మాట్లాడతారట. అలా అనేసి అమితాబ్ బచ్చన్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా అని అనుకోవడానికి లేదు కదా. ఎంతోమంది తెలియని వాళ్ళు ఉంటారు ఇండియాలోనే. మారుమూల గ్రామాల్లో కొంతమందికి తెలియకపోవచ్చు. అలా అనేసి నేను అందరికీ తెలుసు, కొంచెం ఫాలోయింగ్ రాగానే నేను అందరికీ తెలుసు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి నాకు కాబట్టి నేను అందరికీ తెలుసు అంటే ప్రపంచంలో ఉన్నది మిలియన్స్ ఆఫ్ జనాభానే కాదు కదా. కోట్లు ఉన్నప్పుడు నీకు 10 లక్షల మంది నీది వీడియో చూసినంత మాత్రాన ప్రపంచం అంతా నాకు తెలుసు, నేను తెలియకపోవడం ఏంటి, అసలు నేనేంటి, నాకు తెలియకపోవడం ఏంటి అన్నది మనం ప్రదర్శించకూడదు అనమాట. మనం తెలియని వాళ్ళు ఎంతమందో ఉండొచ్చు, మనం తెలిసిన వాళ్ళే చాలా తక్కువ. మనం అనుకుంటాం ఎంతోమందికి నేను తెలుసు అని. ఆ తెలిసిన వాళ్ళు ఆవగింజలో 60 ఉంది ప్రపంచ జనాభాలో. కాబట్టి మనం ఏమనుకుంటాం అందరికీ నేను తెలుసు కదా మీకు, నేనైతే మీకు తెలుసు అని స్టార్ట్ చేస్తాం. ఎవరికి తెలుసో ఎవరికి తెలియదో ఒకళ్ళు తెలియదంటే కూడా కోపం వచ్చేస్తుంది అనమాట. నేను తెలియపోవడం ఏంటి అని. వీళ్ళకి వచ్చినా రాపోయినా పక్క వాళ్ళకి వస్తుంది, ఆమె తెలియపోవడం ఏంటి, ఆయన తెలియపోవడం ఏంటి అని. సపోజ్ నేను తెలియదు ఎవరికి, నేను ఫీల్ కాదు. ఎందుకు తెలియాలి, అందరికీ ఎందుకు తెలుస్తాము? ఏం ఘనకార్యం చేసామని తెలుస్తాం. మనం ఏమన్నా పరమాత్మ లేదా గాంధీ మహాత్ములా సంథింగ్ ఏమన్నా దేశం కోసం ప్రాణాలు అర్పించామా? అలా అర్పించిన వాళ్ళ పేర్లు కూడా ఎవరికి తెలియదు. మనం ఎందుకు తెలుస్తాము? సోషల్ మీడియాలో ఉన్నంత మాత్రాన అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. అందరూ సోషల్ మీడియా చూస్తారని లేదు, చూసినా మనల్ని చూస్తారనేది లేదు. సోషల్ మీడియా అంతా చూసినా మనం వాళ్ళ కళ్ళకు పడకపోవచ్చు, మనం చూడకపోవచ్చు, ఎన్నో ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలా బడాయిలు చెప్పుకుని ఎగిరెగిరి పడిన వాళ్ళ దగ్గర ఎలాంటి నాలెడ్జి ఉండదన్నమాట. లేని వాళ్ళే ఎగిరెగిరి పడతారు. ఉత్తముడు మాట్లాడక నిండుదనము ప్రదర్శించును. ఉత్తములు అంటే ఏంటి? ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. వాళ్ళ లోపలంతా నాలెడ్జే ఉంటుంది. పైకి అలంకారాలు చేసుకోరు, మేకప్లు వేసుకుని రారు, నగలు దిగేసుకోరు, లేకపోతే వైట్ షర్ట్ వేసుకుని ఇలా కాల్ రైట్ వేసుకుని ఉండరు. వాళ్ళు చాలా గంభీరంగా నెమ్మదిగా సౌమ్యవంతులై ఉంటారు. వాళ్ళని చూస్తే మనం పిచ్చోడరా అన్నట్టు ఉంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళకి ఏం తెలీదు అన్నట్టు ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జి ఎంత తీసినా బయటకు వస్తూనే ఉంటుంది అన్నమాట. ఎంతో నాలెడ్జ్తో ఉంటారు. అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? నిండుదనముగా అంటారనమాట. ఎవరు ఏం చెప్పినా వింటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వింటారు, వినేసి చిన్న స్మైల్ ఇచ్చి అని అంటారు, అంతే. అలాంటివి కొన్ని వందల విషయాలు, వేల విషయాలు వాళ్ళ మైండ్లో ఉంటాయి, తెలిసే ఉంటాయి. అయినా నాకు తెలుసు అని అంటారు వాళ్ళు. అనకుండా ఎవరు ఏం చెప్పినా విని చక్కగా మైండ్లోకి ఎక్కించుకొని నాకు స్మైల్ ఇస్తారు, అంతే. అలా ఉండాలి ప్రపంచంలో. ఏమీ తెలియకపోయినా సరే అన్నీ నాకు తెలుసని గర్వం ప్రదర్శించరాదు. తెలిసిన వాళ్ళు గంభీరంగా సౌమ్యంగా ఎలా ఉంటారో మనకి తెలియనప్పుడు వాళ్ళ ముందు, హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టుగా తెలిసిన వాళ్ళ ముందు వెళ్ళి మనం ఓవర్ యాక్షన్ చేయకూడదు అని వేమన గారు చెప్తూ ఉన్నారనమాట. హలో, ఈరోజు మనకు అందరికీ తెలిసిన పద్యము, అందరూ రోజు వాడుకలో ఉన్న పద్యము, అందరికీ ఇష్టమైన పద్యము. ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుందాము. నేను మీకు గుర్తు చేస్తాను. వచ్చేయండి, రాసేద్దాం. పద్యము భావము. అల్పుడెప్పుడు పలుకున ఆడంబరముగాను. తెలుసు కదా, అందరికీ తెలిసిన పద్యమే కదా ఇది. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను. సజ్జనుండు బల్కు జల్లగాను.
సజ్జనుండు బల్కు జల్లగాను. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. అల్పుడెప్పుడు బల్కు నాడంబరముగాను, సజ్జనుండు బల్కు జల్లగాను. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం రాసుకోవాలి కదా మనం. అర్థం తెలిసినా సరే, అందరికీ తెలిసినదైనా సరే, దీని తాత్పర్యం కూడా మనం రాసేసుకోవాలి కదా. చిన్నపిల్లలు ఎవరన్నా చూస్తే వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. కాబట్టి దీనికి కూడా మనం తాత్పర్యం రాసేసుకుందాం. ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమ సమస్త భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా, కంచు మ్రోగినట్లు బంగారం ఏ విధంగా మ్రోగదో, కంచు మ్రోగినట్లు బంగారం ఏ విధంగా మ్రోగదో, అదే విధముగా నీచుడు బడాయిగా మాట్లాడినట్టు అదే విధంగా నీచుడు బడాయిగా మాట్లాడినట్లు ఉత్తముడు మాట్లాడక ఉత్తముడు ఏం చేస్తాడట? మాట్లాడక నిండుదనము ప్రదర్శించును. నిండుదనము ప్రదర్శించును. అంతే కదా, మనకి తెలుసు కదా, చాలా మేధావులు, చాలా డబ్బున్న వాళ్ళు, లేక చాలా మేధా సంపత్తి గలవాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఎక్కువగా డిగ్నిటీగా ఉంటారు. నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చు, అది వాడు చెప్పేదేంటి, వీడు చెప్పేదేంటని అస్సలు వాళ్ళు ఆలోచించరు, ఊహించరు. అసలు అలాంటి గలాటాల్లోకి వెళ్ళరు అన్నమాట. ఎవరైతే ఇలాంటి గలాటాల్లోకి వెళ్తారో అధములు, ఏ చదువు రాని వాళ్ళు, ఏది అర్థం కాని వాళ్ళు, చదువు రాకపోయినా కూడా మేధావులు ఉంటారు. చదువుతో సంబంధం లేదు మేధాశక్తికి.
చదువు లేకపోయినా ఎంతో డిగ్నిటీగా ఉండి ఎంతో మేధాశక్తి లోపల నింపుకుని ఉంటారు. ఎందుకు చిన్నప్పుడు తాతలు చెప్పింది, తండ్రులు చెప్పింది అంతా విని 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 ఊర్లో ఉన్న ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు ప్రవచనకర్తలు చెప్పింది అంతా మైండ్లోకి ఎక్కించేసుకుంటారు అనమాట. మళ్ళీ చదవడం రాదు, రాయడం రాదు వాళ్ళకి, అయినా కూడా అంతా మైండ్లోకి ఎక్కించుకొని ఏ విషయం అడిగినా సరే కూలంకషంగా మొత్తం దాన్ని వివరించి చెప్పగల శక్తి సామర్థ్యాలు ఏ చదువు లేని వాళ్ళకు కూడా చాలామందికి ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సౌమ్యంగా నెమ్మదిగా తక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ వేస్ట్ చేసుకోరు అనమాట. ఎనర్జీ బయటికి వెళ్ళనివ్వరు వాళ్ళు. మేధా సంపత్తి మొత్తం లోపల నింపేసుకుని చాలా నెమ్మదస్తులాగా ఉంటారు. అదే కనుక ఏమీ రాని వాళ్ళు, మనకి సామెతల్లో కూడా ఉంది కదా, ఏమీ రా నాకు ఎగిరెగిరి పడుతుంది అని. ఎందుకు ఫ్యాన్గా లేగానే పట్టమని ఎగిరిపోయి పక్కన దాంట్లో పడుతుంది అది, అంతే కదా. అలాగే ఏమీ రాని వాళ్ళు ఆడేంటి నాకు చెప్పేది, ఈడేంటి నాకు చెప్పేది, నాకు అన్నీ తెలుసు, నేనే భగవంతుడిని, నేనే దేవుడిని అనుకోవడంలో తప్పులేదు. ఎవరి మటుకు వాళ్ళు అందరిలోనూ భగవంతుడు ఉంటాడు కనుక అందరూ దేవుళ్ళే. కాకపోతే అన్నీ నాకే తెలుసు అనుకోవడం అంత మూర్ఖత్వం మరొకటి ఉండదన్నమాట. కాబట్టి వేమన గారు ఏం చెప్తున్నారు, అల్పుడెప్పుడు వల్కున ఆడంబరముగాను, సజ్జనుండు వల్కు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. ఏమిటట దీని అర్థం? ఓ వేమ, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కంచు మ్రోగినట్లు బంగారం ఏ విధంగా మ్రోగదో. కంచె అంటే ఏది? మన గుళ్ళ గంట ఉంటుంది కదా, అది కంచుతో తయారు చేస్తారనమాట. లాగి అనగానే ఏమవుతుంది, టంగ అని సౌండ్ వస్తుంది, చాలా పెద్ద సౌండ్ వస్తుంది. కానీ అక్కడ అదే అవసరం, ఆ సౌండ్ రావాలి కనుక ఆ గంట అక్కడ తగిలిస్తారు. ఆ గంట ఏ విధంగా మోగుతుందో అదే విధంగా బంగారం కంచు మ్రోగినట్లు బంగారం ఏ విధంగా మ్రోగదు. అదే అక్కడ బంగారు గంట పెట్టినట్టయితే కనుక మీరు కొట్టి కొట్టి మనుషులు కూడా వినకూడదు అనమాట. దాని కింద ఉన్న వాళ్ళకి అంత సౌండ్ అనేది బంగారం రాదు. కానీ రెండిట్లో మనం ఏది కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటాం, ఏది విలువైనదని భావిస్తాం మనం? బంగారమే కదా. ఎంత బంగారం ఉన్నా కూడా మనకి సరిపోదు. కంచు కొనుక్కుంటామా? అసలు కంచు మనం వాడతామా ఇంట్లో? గంటలకి తప్ప దేనికి వాడతాము? చిన్న చిన్న బౌల్స్ అవన్నీ మంచి ఫ్యాషన్ అయింది కనుక ఏమన్నా వాడచ్చేమో. కానీ బంగారం వాడినంత ఇష్టంగా, బంగారం కొన్నంత దాచుకుందాం కంచు కొనుక్కొని రేపు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని ఎవరైనా కొనుక్కుంటామా? కానీ దానికి అంత వాల్యూ లేదు. ఇక్కడ బయట మన ఆర్నమెంట్స్గా కంచు కూడా తగిలించుకోము మనం. ఎందుకంటే గోల్డ్కున్నంత వాల్యూ కంచుకి లేదు కనుక. కంచు ఏం చేస్తూ ఉంటుంది, గట్టిగా సౌండ్ వస్తూ ఉంటుంది, కొట్టగానే ఠంగమని సౌండ్ వస్తుంది. కానీ బంగారం మోగదు, సౌండ్ చేయదు, కానీ దాని వాల్యూ అనేది అది నిలబెట్టుకుంటుంది, గంభీరంగా ఉంటుంది, జనాలందరూ ఇష్టపడేటట్టుగా చేసుకుంటుంది. బంగారం ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఎన్నున్నా సరే ఇంకా డిజైన్ ఎంత బాగుందో అది నాకు కావాలి అనుకుంటాం కదా. డబ్బులు రాగానే అప్పుడు బంగారం కొనేసుకోవాలని ఉంటుంది కదా ఎవరికైనా. బంగారానికి ఏ విధంగా అంత విలువ ఉన్నదో సౌండ్ చేయకపోయినా, అదే విధంగా నీచుడు బడాయిగా మాట్లాడినట్టు. నీచుడు ఏం చేస్తాడు? అది తెలుసు, ఇది తెలుసు, వాడు నాకు చెప్పేదేంటి, నాకు ప్రపంచంలో మొత్తం అన్నీ తెలుసు, నన్ను ప్రపంచమే గుర్తిస్తుంది అంటారు. చాలామంది అంటారు ప్రపంచం మొత్తం అందరికీ నేను తెలుసు. ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది, నేను మీకు తెలుసు కదా అని మొదలు పెట్టడం. ఎలా తెలుస్తారు? ఎవరికి తెలుస్తారు? అసలు అర్థం కాదు. అమితాబ్ బచ్చన్ గారు కూడా ఆయన ఎవరితో మాట్లాడేటప్పుడు నేను అమితాబ్ బచ్చన్ని, బాలీవుడ్ యాక్టర్ని అని పరిచయం చేసుకుని మాట్లాడతారట. అలా అనేసి అమితాబ్ బచ్చన్ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారా అని అనుకోవడానికి లేదు కదా. ఎంతోమంది తెలియని వాళ్ళు ఉంటారు ఇండియాలోనే. మారుమూల గ్రామాల్లో కొంతమందికి తెలియకపోవచ్చు. అలాగనేసి నేను అందరికీ తెలుసు, కొంచెం ఫాలోయింగ్ రాగానే నేను అందరికీ తెలుసు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి నాకు కాబట్టి నేను అందరికీ తెలుసు అంటే ప్రపంచంలో ఉన్నది మిలియన్స్ ఆఫ్ జనాభానే కాదు కదా. కోట్లు ఉన్నప్పుడు నీకు 10 లక్షల మంది నీది వీడియో చూసినంత మాత్రాన ప్రపంచం అంతా నాకు తెలుసు, నేను తెలియకపోవడం ఏంటి, అసలు నేనేంటి, నాకు తెలియకపోవడం ఏంటి అన్నది మనం ప్రదర్శించకూడదు అనమాట. మనం తెలియని వాళ్ళు ఎంతమందో ఉండొచ్చు, మనం తెలిసిన వాళ్ళే చాలా తక్కువ. మనం అనుకుంటాం ఎంతోమందికి నేను తెలుసు అని. ఆ తెలిసిన వాళ్ళు ఆవగింజలో 60 ఉంది ప్రపంచ జనాభాలో. కాబట్టి మనం ఏమనుకుంటాం, అందరికీ నేను తెలుసు కదా మీకు, నేనైతే మీకు తెలుసు అని స్టార్ట్ చేస్తాం.
ఎవరికి తెలుసో ఎవరికి తెలియదో తెలియదు. ఒకళ్ళు తెలియదంటే కూడా కోపం వచ్చేస్తుంది అనమాట. నేను తెలియపోవడం ఏంటి అని. వీళ్ళకి వచ్చినా రాపోయినా పక్క వాళ్ళకి వస్తుంది. ఆమె తెలియపోవడం ఏంటి, ఆయన తెలియపోవడం ఏంటి అని. సపోజ్ నేను తెలియదు ఎవరికి, నేను ఫీల్ కాదు. ఎందుకు తెలియాలి, అందరికీ ఎందుకు తెలుస్తాము? ఏం ఘనకార్యం చేసామని తెలుస్తాం. మనం ఏమన్నా పరమాత్మ లేదా గాంధీ మహాత్మ సంథింగ్ ఏమన్నా దేశం కోసం ప్రాణాలు అర్పించామా? అలా అర్పించిన వాళ్ళ పేర్లు కూడా ఎవరికి తెలియదు. మనం ఎందుకు తెలుస్తాము? సోషల్ మీడియాలో ఉన్నంత మాత్రాన అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. అందరూ సోషల్ మీడియా చూస్తారని లేదు, చూసినా మనల్ని చూస్తారనేది లేదు. సోషల్ మీడియా అంతా చూసినా మనం వాళ్ళ కళ్ళకు పడకపోవచ్చు, మనం చూడకపోవచ్చు, ఎన్నో ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలా బడాయిలు చెప్పుకుని ఎగిరెగిరి పడిన వాళ్ళ దగ్గర ఎలాంటి నాలెడ్జి ఉండదన్నమాట. లేని వాళ్ళే ఎగిరెగిరి పడతారు. ఉత్తముడు మాట్లాడక నిండుదనము ప్రదర్శించును. ఉత్తములు ఎలా? ఉత్తములు అంటే ఏంటి? ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. అలా లోపలంతా నాలెడ్జే ఉంటుంది. పైకి అలంకారాలు చేసుకోరు, మేకప్లు వేసుకుని రారు, నగలు దిగేసుకోరు, లేకపోతే వైట్ షర్ట్ వేసుకుని ఇలా కాల్ రైట్ వేసుకుని ఉండరు. వాళ్ళు చాలా గంభీరంగా నెమ్మదిగా సౌమ్యవంతులై ఉంటారు. వాళ్ళని చూస్తే మనం పిచ్చోడరా అన్నట్టు ఉంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళకి ఏం తెలీదు అన్నట్టు ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జి ఎంత తీసినా బయటకు వస్తూనే ఉంటుంది అన్నమాట. ఎంతో నాలెడ్జ్తో ఉంటారు. అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? నిండుదనముగా అంటారనమాట. ఎవరు ఏం చెప్పినా వింటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వింటారు, వినేసి చిన్న స్మైల్ ఇచ్చి అని అంటారు, అంతే. అలాంటివి కొన్ని వందల విషయాలు, వేల విషయాలు వాళ్ళ మైండ్లో ఉంటాయి, తెలిసే ఉంటాయి. అయినా నాకు తెలుసు అని అంటారు వాళ్ళు. అనకుండా ఎవరు ఏం చెప్పినా విని చక్కగా మైండ్లోకి ఎక్కించుకొని నాకు స్మైల్ ఇస్తారు, అంతే. అలా ఉండాలి ప్రపంచంలో. ఏమీ తెలియకపోయినా సరే అన్నీ నాకు తెలుసని గర్వం ప్రదర్శించరాదు. తెలిసిన వాళ్ళు గంభీరంగా సౌమ్యంగా ఎలా ఉంటారో మనకి తెలియనప్పుడు వాళ్ళ ముందు, హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టుగా తెలిసిన వాళ్ళ ముందు వెళ్ళి మనం ఓవర్ యాక్షన్ చేయకూడదు అని వేమన గారు చెప్తూ ఉన్నారనమాట. హలో హలో హలో. ఈరోజు మనకందరికీ తెలిసిన పద్యం, అందరికీ తెలిసిన పద్యము, అందరూ రోజు వాడుకలో ఉన్న పద్యము, అందరికీ ఇష్టమైన పద్యము. ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుందాము. నేను మీకు గుర్తు చేస్తాను. వచ్చేయండి, రాసేద్దాం. పద్యము భావము. అల్పుడెప్పుడు పలుకున ఆడంబరముగాను. తెలుసు కదా, అందరికీ తెలిసిన పద్యమే కదా ఇది. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను. సజ్జనుండు బల్కు జల్లగాను. సజ్జనుండు బల్కు జల్లగాను. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. అల్పుడెప్పుడు బల్కు నాడంబరముగాను, సజ్జనుండు బల్కు జల్లగాను. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం రాసుకోవాలి కదా మనం.
అర్థం తెలిసినా సరే, అందరికీ తెలిసినదైనా సరే, దీని తాత్పర్యం కూడా మనం రాసేసుకోవాలి కదా. చిన్నపిల్లలు ఎవరన్నా చూస్తే వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. కాబట్టి దీనికి కూడా మనం తాత్పర్యం రాసేసుకుందాం. ఓ వేమ సమస్త భోగములు ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా కంచు మ్రోగినట్లు బంగారం ఏ విధంగా మ్రోగదో, కంచు మ్రోగినట్లు బంగారం ఏ విధంగా మ్రోగదో అదే విధముగా నీచుడు బడాయిగా మాట్లాడినట్టు అదే విధంగా నీచుడు బడాయిగా మాట్లాడినట్లు ఉత్తముడు మాట్లాడక ఉత్తముడు ఏం చేస్తాడట? మాట్లాడక నిండుదనము ప్రదర్శించును. నిండుదనము ప్రదర్శించును. అంతే కదా, మనకి తెలుసు కదా, చాలా మేధావులు, చాలా డబ్బున్న వాళ్ళు, లేక చాలా మేధా సంపత్తి గలవాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఎక్కువగా డిగ్నిటీగా ఉంటారు. నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చు, అది వాడు చెప్పేది ఏంటి, వీడు చెప్పేది ఏంటని అస్సలు వాళ్ళు ఆలోచించరు, ఊహించరు. అసలు అలాంటి గలాటాల్లోకి వెళ్ళరు అన్నమాట. ఎవరైతే ఇలాంటి గలాటాల్లోకి వెళ్తారో అధములు, ఏ చదువు రాని వాళ్ళు, ఏది అర్థం కాని వాళ్ళు, చదువు రాకపోయినా కూడా మేధావులు ఉంటారు. చదువుతో సంబంధం లేదు మేధాశక్తికి. చదువు లేకపోయినా ఎంతో డిగ్నిటీగా ఉండి ఎంతో మేధాశక్తి లోపల నింపుకుని ఉంటారు. ఎందుకు? చిన్నప్పుడు తాతలు చెప్పింది, తండ్రులు చెప్పింది అంతా విని 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 ఊర్లో ఉన్న ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు ప్రవచనకర్తలు చెప్పింది అంతా మైండ్లోకి ఎక్కించేసుకుంటారు అనమాట. మళ్ళీ చదవడం రాదు, రాయడం రాదు వాళ్ళకి. అయినా కూడా అంతా మైండ్లోకి ఎక్కించుకుని ఏ విషయం అడిగినా సరే కూలంకషంగా మొత్తం దాన్ని వివరించి చెప్పగల శక్తి సామర్థ్యాలు ఏ చదువు లేని వాళ్ళకు కూడా చాలామందికి ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సౌమ్యంగా, నెమ్మదిగా, తక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ వేస్ట్ చేసుకోరనమాట. ఎనర్జీ బయటికి వెళ్ళనివ్వరు వాళ్ళు. మేధా సంపత్తి మొత్తం లోపల నింపేసుకుని చాలా నెమ్మదస్తులాగా ఉంటారు. అదే కనుక ఏమీ రాని వాళ్ళు, మనకి సామెతల్లో కూడా ఉంది కదా, ఏమీ రాని నాకు ఎగిరెగిరి పడుతుంది అని. ఎందుకు? ఫ్యాన్గా లేగానే పట్టుమని ఎగిరిపోయి పక్కన దాంట్లో పడుతున్నారు, అంతే కదా. అలాగే ఏమీ రాని వాళ్ళు ఆడేంటి నాకు చెప్పేది, ఈడేంటి నాకు చెప్పేది, నాకు అన్నీ తెలుసు, నేనే భగవంతుడు, నేనే దేవుడిని అనుకోవడంలో తప్పులేదు. ఎవరి మటుకు వాళ్ళు అందరిలోనూ భగవంతుడు ఉంటాడు కనుక అందరూ దేవుళ్ళే. కాకపోతే అన్నీ నాకే తెలుసు అనుకోవడం అంత మూర్ఖత్వం మరొకటి ఉండదన్నమాట. కాబట్టి వేమన గారు ఏం చెప్తున్నారు?
అల్పుడెప్పుడు వల్కు ఆడంబరముగాను, సజ్జనుండి వల్కు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. ఏమిటట దీని అర్థం? ఓ వేమ, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కంచు మ్రోగినట్లు బంగారం ఏ విధంగా మ్రోగదో. కంచు అంటే ఏది? మన గుళ్ళ గంట ఉంటుంది కదా, అది కంచుతో తయారు చేస్తారనమాట. లాగి అనగానే ఏమవుతుంది? టంగమని సౌండ్ వస్తుంది, చాలా పెద్ద సౌండ్ వస్తుంది. కానీ అక్కడ అదే అవసరం. ఆ సౌండ్ రావాలి కనుక ఆ గంట అక్కడ తగిలిస్తారు. ఆ గంట ఏ విధంగా మోగుతుందో అదే విధంగా బంగారం కంచు మ్రోగినట్లు బంగారం ఏ విధంగా మ్రోగదు. అదే అక్కడ బంగారు గంట పెట్టినట్టయితే కనుక మీరు కొట్టి కొట్టి మన చెవులు కూడా వినకూడదు అనమాట. దాని కింద ఉన్న వాళ్ళకి అంత సౌండ్ అనేది బంగారం రాదు. కానీ రెండిట్లో మనం ఏది కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటాం, ఏది విలువైనదని భావిస్తాం? మనం బంగారమే కదా. ఎంత బంగారం ఉన్నా కూడా మనకి సరిపోదు. కంచు కొనుక్కుంటామా? అసలు కంచు మనం వాడతామా ఇంట్లో? గంటలకి తప్ప దేనికి వాడతాము? చిన్న చిన్న బౌల్స్ అవన్నీ మంచి ఫ్యాషన్ అయింది కనుక ఏమన్నా వాడచ్చేమో. కానీ బంగారం వాడినంత ఇష్టంగా, బంగారం కొన్నంత దాచుకుందాం కంచు కొనుక్కొని, రేపు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని ఎవరైనా కొనుక్కుంటామా? కానీ దానికి అంత వాల్యూ లేదు. ఇక్కడ బయట మన ఆర్నమెంట్స్గా కంచు కూడా తగిలించుకోము మనం. ఎందుకంటే గోల్డ్కున్నంత వాల్యూ కంచుకి లేదు కనుక కంచు ఏం చేస్తూ ఉంటుంది? గట్టిగా సౌండ్ వస్తూ ఉంటుంది. కొట్టగానే ఠంగమని సౌండ్ వస్తుంది. కానీ బంగారం మోగదు, సౌండ్ చేయదు. కానీ దాని వాల్యూ అనేది అది నిలబెట్టుకుంటుంది, గంభీరంగా ఉంటుంది, జనాలందరూ ఇష్టపడేటట్టుగా చేసుకుంటుంది. బంగారం ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఎన్నున్నా సరే ఇంకా డిజైన్ ఎంత బాగుందో అది నాకు కావాలి అనుకుంటాం కదా. డబ్బులు రాగానే కప్పు బంగారం కొనేసుకోవాలని ఉంటుంది కదా ఎవరికైనా. బంగారానికి ఏ విధంగా అంత విలువ ఉన్నదో సౌండ్ చేయకపోయినా, అదే విధంగా నీచుడు బడాయిగా మాట్లాడినట్టు. నీచుడు ఏం చేస్తాడు? అది తెలుసు, ఇది తెలుసు, వాడు నాకు చెప్పేదేంటి, నాకు ప్రపంచంలో మొత్తం అన్నీ తెలుసు, నన్ను ప్రపంచమే గుర్తిస్తుంది అంటారు. చాలామంది అంటారు ప్రపంచం మొత్తం అందరికీ నేను తెలుసు. ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. నేను మీకు తెలుసు కదా అని మొదలు పెట్టడం. ఎలా తెలుస్తారు? ఎవరికి తెలుస్తారు? అసలు అర్థం కాదు. అమితాబ్ బచ్చన్ గారు కూడా ఆయన ఎవరితోనో మాట్లాడేటప్పుడు నేను అమితాబ్ బచ్చన్ని, బాలీవుడ్ యాక్టర్ని అని పరిచయం చేసుకుని మాట్లాడతారట. అలా అనేసి అమితాబ్ బచ్చన్ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారా అని అనుకోవడానికి లేదు కదా. ఎంతోమంది తెలియని వాళ్ళు ఉంటారు ఇండియాలోనే. మారుమూల గ్రామాల్లో కొంతమందికి తెలియకపోవచ్చు. అలా అనేసి నేను అందరికీ తెలుసు, కొంచెం ఫాలోయింగ్ రాగానే నేను అందరికీ తెలుసు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి నాకు కాబట్టి నేను అందరికీ తెలుసు అంటే ప్రపంచంలో ఉన్నది మిలియన్స్ ఆఫ్ జనాభానే కాదు కదా. కోట్లు ఉన్నప్పుడు నీకు 10 లక్షల మంది నీది వీడియో చూసినంత మాత్రాన ప్రపంచం అంతా నాకు తెలుసు, నేను తెలియకపోవడం ఏంటి, అసలు నేనేంటి, నాకు తెలియకపోవడం ఏంటి అన్నది మనం ప్రదర్శించకూడదు అనమాట. మనం తెలియని వాళ్ళు ఎంతమందో ఉండొచ్చు, మనం తెలిసిన వాళ్ళే చాలా తక్కువ. మనం అనుకుంటాం ఎంతోమందికి నేను తెలుసు అని. ఆ తెలిసిన వాళ్ళు ఆవగింజలో 60 ఉంది ప్రపంచ జనాభాలో. కాబట్టి మనం ఏమనుకుంటాం అందరికీ నేను తెలుసు కదా మీకు, నేనైతే మీకు తెలుసు అని స్టార్ట్ చేస్తాం. ఎవరికి తెలుసో ఎవరికి తెలియదో తెలియదు. ఒకవేళ తెలియదంటే కూడా కోపం వచ్చేస్తుంది అనమాట. నేను తెలియపోవడం ఏంటి అని. వీళ్ళకి వచ్చినా రాపోయినా పక్క వాళ్ళకి వస్తుంది, ఆమె తెలియపోవడం ఏంటి, ఆయన తెలియపోవడం ఏంటి అని. సపోజ్ నేను తెలియదు ఎవరికి, నేను ఫీల్ కాదు. ఎందుకు తెలియాలి? అందరికీ ఎందుకు తెలుస్తాము? ఏం ఘనకార్యం చేసామని తెలుస్తాం. మనం ఏమన్నా పరమాత్మ లేదా గాంధీ మహాత్ముడా సంథింగ్ ఏమన్నా దేశం కోసం ప్రాణాలు అర్పించామా? అలా అర్పించిన వాళ్ళ పేర్లు కూడా ఎవరికి తెలియదు. మనం ఎందుకు తెలుస్తాము? సోషల్ మీడియాలో ఉన్నంత మాత్రాన అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. అందరూ సోషల్ మీడియా చూస్తారని లేదు, చూసినా మనల్ని చూస్తారనేది లేదు. సోషల్ మీడియా అంతా చూసినా మనం వాళ్ళ కళ్ళకు పడకపోవచ్చు, మనం చూడకపోవచ్చు, ఎన్నో ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలా బడాయిలు చెప్పుకుని ఎగిరెగిరి పడిన వాళ్ళ దగ్గర ఎలాంటి నాలెడ్జి ఉండదన్నమాట. లేని వాళ్ళే ఎగిరెగిరి పడతారు. ఉత్తముడు మాట్లాడక నిండుదనము ప్రదర్శించును. ఉత్తములు ఎలా? ఉత్తములు అంటే ఏంటి? ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. వాళ్ళ లోపలంతా నాలెడ్జే ఉంటుంది. పైకి అలంకారాలు చేసుకోరు, మేకప్లు వేసుకుని రారు, నగలు దిగేసుకోరు, లేకపోతే వైట్ షర్ట్ వేసుకుని ఇలా కాలర్ వేసుకుని ఉండరు. వాళ్ళు చాలా గంభీరంగా, నెమ్మదిగా, సౌమ్యవంతులై ఉంటారు. వాళ్ళని చూస్తే మనం పిచ్చోడరా అన్నట్టు ఉంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళకి ఏం తెలీదు అన్నట్టు ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జి ఎంత తీసినా బయటకు వస్తూనే ఉంటుంది అన్నమాట. ఎంతో నాలెడ్జ్తో ఉంటారు. అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు?
నిండుదనముగా అంటారనమాట. ఎవ్వరు ఏం చెప్పినా వింటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వింటారు, వినేసి చిన్న స్మైల్ ఇచ్చి అని అంటారు, అంతే. అలాంటివి కొన్ని వందల విషయాలు, వేల విషయాలు వాళ్ళ మైండ్లో ఉంటాయి, తెలిసే ఉంటాయి. అయినా నాకు తెలుసు అని అంటారు వాళ్ళు. అనకుండా ఎవరు ఏం చెప్పినా విని చక్కగా మైండ్లోకి ఎక్కించుకొని నాకు స్మైల్ ఇస్తారు, అంతే. అలా ఉండాలి ప్రపంచంలో. ఏమీ తెలియకపోయినా సరే అన్నీ నాకు తెలుసని గర్వం ప్రదర్శించరాదు. తెలిసిన వాళ్ళు గంభీరంగా సౌమ్యంగా ఎలా ఉంటారో మనకి తెలియనప్పుడు వాళ్ళ ముందు, హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టుగా తెలిసిన వాళ్ళ ముందు వెళ్ళి మనం ఓవర్ యాక్షన్ చేయకూడదు అని వేమన గారు చెప్తూ ఉన్నారనమాట. హలో హలో హలో. ఈరోజు మనకందరికీ తెలిసిన పద్యం, అందరూ రోజు వాడుకలో ఉన్న పద్యము, అందరికీ ఇష్టమైన పద్యము. ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుందాము. నేను మీకు గుర్తు చేస్తాను. వచ్చేయండి, రాసేద్దాం. పద్యము భావము. అల్పుడెప్పుడు పలుకున ఆడంబరముగాను. తెలుసు కదా, అందరికీ తెలిసిన పద్యమే కదా ఇది. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను. సజ్జనుండు బల్కు జల్లగాను. సజ్జనుండు బల్కు జల్లగాను. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. అల్పుడెప్పుడు బల్కు నాడంబరముగాను, సజ్జనుండు బల్కు జల్లగాను. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం రాసుకోవాలి కదా మనం. అర్థం తెలిసినా సరే, అందరికీ తెలిసినదైనా సరే, దీని తాత్పర్యం కూడా మనం రాసేసుకోవాలి కదా. చిన్నపిల్లలు ఎవరన్నా చూస్తే వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. కాబట్టి దీనికి కూడా మనం తాత్పర్యం రాసేసుకుందాం. ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. కంచు మ్రోగినట్లు బంగారం ఏ విధంగా మ్రోగదో, కంచు మ్రోగినట్లు
బంగారం ఏ విధంగా మ్రోగదో అదే విధముగా నీచుడు బడాయిగా మాట్లాడినట్టు అదే విధంగా నీచుడు బడాయిగా మాట్లాడినట్లు ఉత్తముడు మాట్లాడక ఉత్తముడు ఏం చేస్తాడట? మాట్లాడక నిండుదనము ప్రదర్శించును. నిండుదనము ప్రదర్శించును. అంతే కదా, మనకి తెలుసు కదా, చాలా మేధావులు, చాలా డబ్బు ఉన్నవాళ్ళు, లేక చాలా మేధా సంపత్తి గలవాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఎక్కువగా డిగ్నిటీగా ఉంటారు. నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చు, అది వాడు చెప్పేది ఏంటి, వీడు చెప్పేది ఏంటని అస్సలు వాళ్ళు ఆలోచించరు, ఊహించరు. అసలు అలాంటి గలాటాల్లోకి వెళ్ళరు అన్నమాట. ఎవరైతే ఇలాంటి గలాటాల్లోకి వెళ్తారో అధములు, ఏ చదువు రాని వాళ్ళు, ఏది అర్థం కాని వాళ్ళు, చదువు రాకపోయినా కూడా మేధావులు ఉంటారు. చదువుతో సంబంధం లేదు మేధాశక్తికి. చదువు లేకపోయినా ఎంతో డిగ్నిటీగా ఉండి ఎంతో మేధాశక్తి లోపల నింపుకుని ఉంటారు. ఎందుకు? చిన్నప్పుడు తాతలు చెప్పింది, తండ్రులు చెప్పింది అంతా విని 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 ఊర్లో ఉన్న ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు ప్రవచనకర్తలు చెప్పింది అంతా మైండ్లోకి ఎక్కించేసుకుంటారు అనమాట. మళ్ళీ చదవడం రాదు, రాయడం రాదు వాళ్ళకి. అయినా కూడా అంతా మైండ్లోకి ఎక్కించుకొని ఏ విషయం అడిగినా సరే కూలంకషంగా మొత్తం దాన్ని వివరించి చెప్పగల శక్తి సామర్థ్యాలు ఏ చదువు లేని వాళ్ళకు కూడా చాలామందికి ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సౌమ్యంగా, నెమ్మదిగా, తక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ వేస్ట్ చేసుకోరు అనమాట. ఎనర్జీ బయటికి వెళ్ళనివ్వరు వాళ్ళు. మేధా సంపత్తి మొత్తం లోపల నింపేసుకొని చాలా నెమ్మదస్తులాగా ఉంటారు. అదే కనుక ఏమీ రాని వాళ్ళు, మనకి సామెతల్లో కూడా ఉంది కదా, ఏమీ రా నాకు ఎగిరెగిరి పడుతుంది అని. ఎందుకు? ఫ్యాన్గా లేగానే పట్టుమని ఎగిరిపోయి పక్కన దాంట్లో పడుతుంది అది, అంతే కదా. అలాగే ఏమీ రాని వాళ్ళు ఆడేంటి నాకు చెప్పేది, ఈడేంటి నాకు చెప్పేది, నాకు అన్నీ తెలుసు, నేనే భగవంతుడిని, నేనే దేవుడిని అనుకోవడంలో తప్పులేదు. ఎవరి మటుకు వాళ్ళు అందరిలోనూ భగవంతుడు ఉంటాడు కనుక అందరూ దేవుళ్ళే. కాకపోతే అన్నీ నాకే తెలుసు అనుకోవడం అంత మూర్ఖత్వం మరొకటి ఉండదన్నమాట. కాబట్టి వేమన గారు ఏం చెప్తున్నారు? అల్పుడెప్పుడు వల్కును ఆడంబరముగాను, సజ్జనుండు వల్కు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. ఏమిటట దీని అర్థం? ఓ వేమ, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కంచు మ్రోగినట్లు బంగారం ఏ విధంగా మ్రోగదో. కంచె అంటే ఏది? మన గుళ్ళ గంట ఉంటుంది కదా, అది కంచుతో తయారు చేస్తారనమాట. లాగి అనగానే ఏమవుతుంది? టంగ అని సౌండ్ వస్తుంది, చాలా పెద్ద సౌండ్ వస్తుంది. కానీ అక్కడ అదే అవసరం. ఆ సౌండ్ రావాలి కనుక ఆ గంట అక్కడ తగిలిస్తారు. ఆ గంట ఏ విధంగా మోగుతుందో అదే విధంగా బంగారం కంచు మ్రోగినట్లు బంగారం ఏ విధంగా మ్రోగదు. అదే అక్కడ బంగారు గంట పెట్టినట్టయితే కనుక మీరు కొట్టి కొట్టి మనుషులు కూడా వినకూడదు అనమాట. దాని కింద ఉన్న వాళ్ళకి అంత సౌండ్ అనేది బంగారం రాదు. కానీ రెండిట్లో మనం ఏది కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటాం, ఏది విలువైనదని భావిస్తాం? మనం బంగారమే కదా. ఎంత బంగారం ఉన్నా కూడా మనకి సరిపోదు. కంచు కొనుక్కుంటామా? అసలు కంచు మనం వాడతామా ఇంట్లో? గంటలకి తప్ప దేనికి వాడతాము? చిన్న చిన్న బౌల్స్ అవన్నీ మంచి ఫ్యాషన్ అయింది కనుక ఏమన్నా వాడచ్చేమో. కానీ బంగారం వాడినంత ఇష్టంగా, బంగారం కొన్నంత దాచుకుందాం కంచు కొనుక్కొని రేపు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని ఎవరైనా కొనుక్కుంటామా? కానీ దానికి అంత వాల్యూ లేదు. ఇక్కడ బయట
మనం ఆర్నమెంట్స్గా కంచు కూడా తగిలించుకోము మనం, ఎందుకంటే గోల్డ్కున్నంత వాల్యూ కంచుకి లేదు కనుక. కంచు ఏం చేస్తూ ఉంటుంది, గట్టిగా సౌండ్ వస్తూ ఉంటుంది, కొట్టగానే ఠంగ్ మన సౌండ్ వస్తుంది. కానీ బంగారం మోగదు, సౌండ్ చేయదు, కానీ దాని వాల్యూ అనేది అది నిలబెట్టుకుంటుంది, గంభీరంగా ఉంటుంది, జనాలందరూ ఇష్టపడేటట్టుగా చేసుకుంటుంది. బంగారం ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఎన్నున్నా సరే ఇంకా డిజైన్ ఎంత బాగుందో అది నాకు కావాలి అనుకుంటాం కదా. డబ్బులు రాగానే అప్పుడు బంగారం కొనేసుకోవాలని ఉంటుంది కదా ఎవరికైనా. బంగారానికి ఏ విధంగా అంత విలువ ఉన్నదో సౌండ్ చేయకపోయినా, అదే విధంగా నీచుడు బడాయిగా మాట్లాడినట్టు, నీచుడు ఏం చేస్తాడు, అది తెలుసు ఇది తెలుసు, వాడు నాకు చెప్పేదేంటి, నాకు ప్రపంచంలో మొత్తం అన్నీ తెలుసు, నన్ను ప్రపంచమే గుర్తిస్తుంది అంటారు. చాలామంది అంటారు ప్రపంచం మొత్తం అందరికీ నేను తెలుసు. ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది, నేను మీకు తెలుసు కదా అని మొదలు పెట్టడం. ఎలా తెలుస్తారు, ఎవరికి తెలుస్తారు, అసలు అర్థం కాదు. అమితాబ్ బచ్చన్ గారు కూడా ఆయన ఎవరితోనో మాట్లాడేటప్పుడు నేను అమితాబ్ బచ్చన్ని బాలీవుడ్ యాక్టర్ని అని పరిచయం చేసుకుని మాట్లాడతారట. అలా అనేసి అమితాబ్ బచ్చన్ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారా అని అనుకోవడానికి లేదు కదా, ఎంతోమంది తెలియని వాళ్ళు ఉంటారు. ఇండియాలోనే మారుమూల గ్రామాల్లో కొంతమందికి తెలియకపోవచ్చు. అలా అనేసి నేను అందరికీ తెలుసు, కొంచెం ఫాలోయింగ్ రాగానే నేను అందరికీ తెలుసు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి నాకు, కాబట్టి నేను అందరికీ తెలుసు అంటే ప్రపంచంలో ఉన్నది మిలియన్స్ ఆఫ్ జనాభానే కాదు కదా. కోట్లు ఉన్నప్పుడు నీకు 10 లక్షల మంది నీది వీడియో చూసినంత మాత్రాన ప్రపంచం అంతా నాకు తెలుసు, నేను తెలియకపోవడం ఏంటి, అసలు నేనేంటి, నాకు తెలియకపోవడం ఏంటి అన్నది మనం ప్రదర్శించకూడదు అనమాట. మనం తెలియని వాళ్ళు ఎంతమందో ఉండొచ్చు, మనం తెలిసిన వాళ్ళే చాలా తక్కువ. మనం అనుకుంటాం ఎంతోమందికి నేను తెలుసు అని, ఆ తెలిసిన వాళ్ళు ఆవగింజలో 60 ఉంది ప్రపంచ జనాభాలో. కాబట్టి మనం ఏమనుకుంటాం, అందరికీ నేను తెలుసు కదా మీకు, నేనైతే మీకు తెలుసు అని స్టార్ట్ చేస్తాం. ఎవరికి తెలుసో ఎవరికి తెలియదో ఒకళ్ళు తెలియదంటే కూడా కోపం వచ్చేస్తుంది అనమాట. నేను తెలియపోవడం ఏంటి అని, వీళ్ళకి వచ్చినా రాపోయినా పక్క వాళ్ళకి వస్తుంది, ఆమె తెలియపోవడం ఏంటి, ఆయన తెలియపోవడం ఏంటి అని. సపోజ్ నేను తెలియదు ఎవరికి, నేను ఫీల్ కాదు, ఎందుకు తెలియాలి, అందరికీ ఎందుకు తెలుస్తాము, ఏం ఘనకార్యం చేసామని తెలుస్తాం. మనం ఏమన్నా పరమాత్మ లేదా గాంధీ మహాత్ముడా, సంథింగ్ ఏమన్నా దేశం కోసం ప్రాణాలు అర్పించామా, అలా అర్పించిన వాళ్ళ పేర్లు కూడా ఎవరికి తెలియదు. మనం ఎందుకు తెలుస్తాము, సోషల్ మీడియాలో ఉన్నంత మాత్రాన అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. అందరూ సోషల్ మీడియా చూస్తారని లేదు, చూసినా మనల్ని చూస్తారనేది లేదు. సోషల్ మీడియా అంతా చూసినా మనం వాళ్ళ కళ్ళకు పడకపోవచ్చు, మనం చూడకపోవచ్చు, ఎన్నో ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలా బడాయిలు చెప్పుకుని ఎగిరెగిరి పడిన వాళ్ళ దగ్గర ఎలాంటి నాలెడ్జి ఉండదన్నమాట. లేని వాళ్ళే ఎగిరెగిరి పడతారు. ఉత్తముడు మాట్లాడక నిండుదనము ప్రదర్శించును. ఉత్తములు ఎలా, ఉత్తములు అంటే ఏంటి, ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, వాళ్ళ లోపలంతా నాలెడ్జే ఉంటుంది, పైకి అలంకారాలు చేసుకోరు, మేకప్లు వేసుకుని రారు, నగలు దిగేసుకోరు, లేకపోతే వైట్ షర్ట్ వేసుకుని ఇలా కాల్ రైట్ వేసుకుని ఉండరు. వాళ్ళు చాలా గంభీరంగా నెమ్మదిగా సౌమ్యవంతులై ఉంటారు. వాళ్ళు చూస్తే మనం పిచ్చోడరా అన్నట్టు ఉంటారు, నిజం చెప్పాలంటే వాళ్ళకి ఏం తెలీదు అన్నట్టు ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జి ఎంత తీసినా బయటకు వస్తూనే ఉంటుంది అన్నమాట. ఎంతో నాలెడ్జ్తో ఉంటారు. అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, నిండుదనముగా అంటారనమాట. ఎవరు ఏం చెప్పినా వింటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వింటారు, వినేసి చిన్న స్మైల్ ఇచ్చి అని అంటారు, అంతే. అలాంటివి కొన్ని వందల విషయాలు, వేల విషయాలు వాళ్ళ మైండ్లో ఉంటాయి, తెలిసే ఉంటాయి. అయినా నాకు తెలుసు అని అంటారు వాళ్ళు. అనకుండా ఎవరు ఏం చెప్పినా విని చక్కగా మైండ్లోకి ఎక్కించుకొని నాకు స్మైల్ ఇస్తారు, అంతే. అలా ఉండాలి ప్రపంచంలో. ఏమీ తెలియకపోయినా సరే అన్నీ నాకు తెలుసని గర్వం ప్రదర్శించరాదు. తెలిసిన వాళ్ళు గంభీరంగా సౌమ్యంగా ఎలా ఉంటారో మనకి తెలియనప్పుడు వాళ్ళ ముందు, హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టుగా తెలిసిన వాళ్ళ ముందు వెళ్ళి మనం ఓవర్ యాక్షన్ చేయకూడదు అని వేమన గారు చెప్తూ ఉన్నారనమాట. హలో 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 ఈరోజు మనకందరికీ తెలిసిన పద్యం, అందరికీ తెలిసిన పద్యము, అందరూ రోజు వాడుకలో ఉన్న పద్యము, అందరికీ ఇష్టమైన పద్యము. ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుందాము. నేను మీకు గుర్తు చేస్తాను, వచ్చేయండి రాసేద్దాం. పద్యము భావము. అల్పుడెప్పుడు పలుకున ఆడంబరముగాను,
తెలుసు కదా, అందరికీ తెలిసిన పద్యమే కదా ఇది. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను. సజ్జనుండు బల్కు జల్లగాను. సజ్జనుడు బల్కు జల్లగాను. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. అల్పుడెప్పుడు బల్కు నాడంబరముగాను. సజ్జనుండు బల్కు జల్లగాను. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం రాసుకోవాలి కదా మనం. అర్థం తెలిసినా సరే, అందరికీ తెలిసినదైనా సరే, దీని తాత్పర్యం కూడా మనం రాసేసుకోవాలి కదా. చిన్నపిల్లలు ఎవరన్నా చూస్తే వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. కాబట్టి దీనికి కూడా మనం తాత్పర్యం రాసేసుకుందాం. ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. కంచు మ్రోగినట్లు బంగారం ఏ విధంగా మ్రోగదో. కంచు మ్రోగినట్లు బంగారం ఏ విధంగా మ్రోగదో అదే విధముగా నీచుడు బడాయిగా మాట్లాడినట్టు అదే విధంగా నీచుడు బడాయిగా మాట్లాడినట్లు ఉత్తముడు మాట్లాడక ఉత్తముడు ఏం చేస్తాడట? మాట్లాడక నిండుదనము ప్రదర్శించును.
మృదుగనము ప్రదర్శించును. అంతే కదా, మనకి తెలుసు కదా, చాలా మేధావులు, చాలా డబ్బున్న వాళ్ళు, లేక చాలా మేధా సంపత్తి గలవాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఎక్కువగా డిగ్నిటీగా ఉంటారు. నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చు, అది వాడు చెప్పేదేంటి, వీడు చెప్పేదేంటని అస్సలు వాళ్ళు ఆలోచించరు, ఊహించరు. అసలు అలాంటి గలాటాల్లోకి వెళ్ళరు అన్నమాట. ఎవరైతే ఇలాంటి గలాటాల్లోకి వెళ్తారో అధములు, ఏ చదువు రాని వాళ్ళు, ఏది అర్థం కాని వాళ్ళు, చదువు రాకపోయినా కూడా మేధావులు ఉంటారు. చదువుతో సంబంధం లేదు మేధాశక్తికి. చదువు లేకపోయినా ఎంతో డిగ్నిటీగా ఉండి ఎంతో మేధాశక్తి లోపల నింపుకుని ఉంటారు. ఎందుకు, చిన్నప్పుడు తాతలు చెప్పింది, తండ్రులు చెప్పింది అంతా విని 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 ఊర్లో ఉన్న ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు ప్రవచనకర్తలు చెప్పింది అంతా మైండ్లోకి ఎక్కించేసుకుంటారు అనమాట. మళ్ళీ చదవడం రాదు, రాయడం రాదు వాళ్ళకి. అయినా కూడా అంతా మైండ్లోకి ఎక్కించుకొని ఏ విషయం అడిగినా సరే కూలంకషంగా మొత్తం దాన్ని వివరించి చెప్పగల శక్తి సామర్థ్యాలు ఏ చదువు లేని వాళ్ళకు కూడా చాలామందికి ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సౌమ్యంగా, నెమ్మదిగా, తక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ వేస్ట్ చేసుకోరనమాట. ఎనర్జీ బయటికి వెళ్ళనివ్వరు వాళ్ళు. మేధా సంపత్తి మొత్తం లోపల నింపేసుకుని చాలా నెమ్మదస్తులాగా ఉంటారు. అదే కనుక ఏమీ రాని వాళ్ళు, మనకి సామెతల్లో కూడా ఉంది కదా, ఏమీ రాని నాకు ఎగిరెగిరి పడుతుంది అని. ఎందుకు, ఫ్యాన్గా లేగానే పట్టుమని ఎగిరిపోయి పక్కన దాంట్లో పడుతుంది అది, అంతే కదా. అలాగే ఏమీ రాని వాళ్ళు ఆడేంటి నాకు చెప్పేది, ఈడేంటి నాకు చెప్పేది, నాకు అన్నీ తెలుసు, నేనే భగవంతుడు, నేనే దేవుడిని అనుకోవడంలో తప్పులేదు. ఎవరి మటుకు వాళ్ళు అందరిలోనూ భగవంతుడు ఉంటాడు కనుక అందరూ దేవుళ్ళే. కాకపోతే అన్నీ నాకే తెలుసు అనుకోవడం అంత మూర్ఖత్వం మరొకటి ఉండదన్నమాట. కాబట్టి వేమన గారు ఏం చెప్తున్నారు, అల్పుడెప్పుడు వల్కున ఆడంబరముగాను, సజ్జనుండు వల్కు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. ఏమిటంట దీని అర్థం? ఓ వేమ, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కంచు మ్రోగినట్లు బంగారం ఏ విధంగా మ్రోగదో. కంచు అంటే ఏది, మన గుళ్ళ గంట ఉంటుంది కదా, అది కంచుతో తయారు చేస్తారనమాట. లాగి అనగానే ఏమవుతుంది, టంగమని సౌండ్ వస్తుంది, చాలా పెద్ద సౌండ్ వస్తుంది. కానీ అక్కడ అదే అవసరం, ఆ సౌండ్ రావాలి కనుక ఆ గంట అక్కడ తగిలిస్తారు. ఆ గంట ఏ విధంగా మోగుతుందో అదే విధంగా బంగారం, కంచు మ్రోగినట్లు బంగారం ఏ విధంగా మ్రోగదు. అదే అక్కడ బంగారు గంట పెట్టినట్టయితే కనుక మీరు కొట్టి కొట్టి మనుషులు కూడా వినకూడదు అనమాట. దాని కింద ఉన్న వాళ్ళకి అంత సౌండ్ అనేది బంగారం రాదు. కానీ రెండిట్లో మనం ఏది కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటాం, ఏది విలువైనదని భావిస్తాం మనం? బంగారమే కదా. ఎంత బంగారం ఉన్నా కూడా మనకి సరిపోదు. కంచు కొనుక్కుంటామా? అసలు కంచు మనం వాడతామా ఇంట్లో? గంటలకి తప్ప దేనికి వాడతాము? చిన్న చిన్న బౌల్స్ అవన్నీ ఈ మధ్య ఫ్యాషన్ అయింది కనుక ఏమన్నా వాడచ్చేమో. కానీ బంగారం వాడినంత ఇష్టంగా, బంగారం కొన్నంత దాచుకుందాం కంచు కొనుక్కొని, రేపు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని ఎవరైనా కొనుక్కుంటామా? కానీ దానికి అంత వాల్యూ లేదు. ఇక్కడ బయట మన ఆర్నమెంట్స్గా కంచు కూడా తగిలించుకోము మనం. ఎందుకంటే గోల్డ్కున్నంత వాల్యూ కంచుకి లేదు కనుక కంచు ఏం చేస్తూ ఉంటుంది, గట్టిగా సౌండ్ వస్తూ ఉంటుంది, కొట్టగానే ఠంగమని సౌండ్ వస్తుంది. కానీ బంగారం మోగదు, సౌండ్ చేయదు, కానీ దాని వాల్యూ అనేది అది నిలబెట్టుకుంటుంది, గంభీరంగా ఉంటుంది, జనాలందరూ ఇష్టపడేటట్టుగా చేసుకుంటుంది. బంగారం ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఎన్నున్నా సరే ఇంకా డిజైన్ ఎంత బాగుందో అది నాకు కావాలి అనుకుంటాం కదా. డబ్బులు రాగానే కప్పు బంగారం కొనేసుకోవాలని ఉంటుంది కదా ఎవరికైనా. బంగారానికి ఏ విధంగా అంత విలువ ఉన్నదో సౌండ్ చేయకపోయినా, అదే విధంగా నీచుడు బడాయిగా మాట్లాడినట్టు. నీచుడు ఏం చేస్తాడు? అది తెలుసు, ఇది తెలుసు, వాడు నాకు చెప్పేదేంటి, నాకు ప్రపంచంలో మొత్తం అన్నీ తెలుసు, నన్ను ప్రపంచమే గుర్తిస్తుంది అంటారు. చాలామంది అంటారు ప్రపంచం మొత్తం అందరికీ నేను తెలుసు. ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. నేను మీకు తెలుసు కదా అని మొదలు పెట్టడం. ఎలా తెలుస్తారు? ఎవరికి తెలుస్తారు? అసలు అర్థం కాదు. అమితాబ్ బచ్చన్ గారు కూడా ఆయన ఎవరితోనో మాట్లాడేటప్పుడు నేను అమితాబ్ బచ్చన్ని, బాలీవుడ్ యాక్టర్ని అని పరిచయం చేసుకుని మాట్లాడతారట. అలా అనేసి అమితాబ్ బచ్చన్ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారా అని అనుకోవడానికి లేదు కదా. ఎంతోమంది తెలియని వాళ్ళు ఉంటారు ఇండియాలోనే.
మారుమూల గ్రామాల్లో కొంతమందికి తెలియకపోవచ్చు. అలాగనేసి నేను అందరికీ తెలుసు, కొంచెం ఫాలోయింగ్ రాగానే నేను అందరికీ తెలుసు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి నాకు. కాబట్టి నేను అందరికీ తెలుసు. అంటే ప్రపంచంలో ఉన్నది మిలియన్స్ ఆఫ్ జనాభానే కాదు కదా. కోట్లు కోట్లు ఉన్నప్పుడు నీకు 10 లక్షల మంది నీది వీడియో చూసినంత మాత్రాన ప్రపంచం అంతా నాకు తెలుసు, నేను తెలియకపోవడం ఏంటి, అసలు నేనేంటి, నాకు తెలియకపోవడం ఏంటి అన్నది మనం ప్రదర్శించకూడదు అనమాట. మనం తెలియని వాళ్ళు ఎంతమందో ఉండొచ్చు, మనం తెలిసిన వాళ్ళే చాలా తక్కువ. మనం అనుకుంటాం ఎంతోమందికి నేను తెలుసు అని, ఆ తెలిసిన వాళ్ళు ఆవగింజలో 60 ఉంది ప్రపంచ జనాభాలో. కాబట్టి మనం ఏమనుకుంటాం, అందరికీ నేను తెలుసు కదా మీకు, నేనైతే మీకు తెలుసు అని స్టార్ట్ చేస్తాం. ఎవరికి తెలుసో ఎవరికి తెలియదో తెలియదు. ఒకళ్ళు తెలియదంటే కూడా కోపం వచ్చేస్తుంది అనమాట. నేను తెలియపోవడం ఏంటి అని, వీళ్ళకి వచ్చినా రాపోయినా పక్క వాళ్ళకి వస్తుంది, ఆమె తెలియపోవడం ఏంటి, ఆయన తెలియపోవడం ఏంటి అని. సపోజ్ నేను తెలియదు ఎవరికి, నేను ఫీల్ కాదు. ఎందుకు తెలియాలి, అందరికీ ఎందుకు తెలుస్తాము? ఏం ఘనకార్యం చేసామని తెలుస్తాం. మనం ఏమన్నా పరమాత్మ లేదా గాంధీ మహాత్ములా సంథింగ్ ఏమన్నా దేశం కోసం ప్రాణాలు అర్పించామా? అలా అర్పించిన వాళ్ళ పేర్లు కూడా ఎవరికి తెలియదు. మనం ఎందుకు తెలుస్తాము? సోషల్ మీడియాలో ఉన్నంత మాత్రాన అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. అందరూ సోషల్ మీడియా చూస్తారని లేదు, చూసినా మనల్ని చూస్తారనేది లేదు. సోషల్ మీడియా అంతా చూసినా మనం వాళ్ళ కళ్ళకు పడకపోవచ్చు, మనం చూడకపోవచ్చు, ఎన్నో ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలా బడాయిలు చెప్పుకుని ఎగిరెగిరి పడిన వాళ్ళ దగ్గర ఎలాంటి నాలెడ్జి ఉండదన్నమాట. లేని వాళ్ళే ఎగిరెగిరి పడతారు. ఉత్తముడు మాట్లాడక నిండుదనము ప్రదర్శించును. ఉత్తములు ఎలా? ఉత్తములు అంటే ఏంటి? ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. వాళ్ళ లోపలంతా నాలెడ్జే ఉంటుంది. పైకి అలంకారాలు చేసుకోరు, మేకప్లు వేసుకుని రారు, నగలు దిగేసుకోరు, లేకపోతే వైట్ షర్ట్ వేసుకుని ఇలా కాలర్ వేసుకుని ఉండరు. వాళ్ళు చాలా గంభీరంగా నెమ్మదిగా సౌమ్యవంతులై ఉంటారు. వాళ్ళని చూస్తే మనం పిచ్చోడరా అన్నట్టు ఉంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళకి ఏం తెలీదు అన్నట్టు ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జి ఎంత తీసినా బయటకు వస్తూనే ఉంటుంది అన్నమాట. ఎంతో నాలెడ్జ్తో ఉంటారు. అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? నిండుదనముగా అంటారనమాట. ఎవరు ఏం చెప్పినా వింటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వింటారు, వినేసి చిన్న స్మైల్ ఇచ్చి అని అంటారు, అంతే. అలాంటివి కొన్ని వందల విషయాలు, వేల విషయాలు వాళ్ళ మైండ్లో ఉంటాయి, తెలిసే ఉంటాయి. అయినా నాకు తెలుసు అని అంటారు వాళ్ళు. అనకుండా ఎవరు ఏం చెప్పినా విని చక్కగా మైండ్లోకి ఎక్కించుకొని నాకు స్మైల్ ఇస్తారు, అంతే. అలా ఉండాలి ప్రపంచంలో. ఏమీ తెలియకపోయినా సరే అన్నీ నాకు తెలుసని గర్వం ప్రదర్శించరాదు. తెలిసిన వాళ్ళు గంభీరంగా సౌమ్యంగా ఎలా ఉంటారో మనకి తెలియనప్పుడు వాళ్ళ ముందు, హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టుగా తెలిసిన వాళ్ళ ముందు వెళ్ళి మనం ఓవర్ యాక్షన్ చేయకూడదు అని వేమన గారు చెప్తూ ఉన్నారనమాట. హలో హలో హలో. ఈరోజు మనకందరికీ తెలిసిన పద్యం, అందరికీ తెలిసిన పద్యము, అందరూ రోజు వాడుకలో ఉన్న పద్యము, అందరికీ ఇష్టమైన పద్యము. ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుందాము. నేను మీకు గుర్తు చేస్తాను. వచ్చేయండి, రాసేద్దాం. పద్యము భావము. అల్పుడెప్పుడు పలుకున ఆడంబరముగాను. తెలుసు కదా, అందరికీ తెలిసిన పద్యమే కదా ఇది. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను. సజ్జనుండు బల్కు జల్లగాను. సజ్జనుండు బల్కు జల్లగాను. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున.
విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ అల్పుడెప్పుడు వల్కు నాడంబరముగాను సజ్జనుండు వల్కు జల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం రాసుకోవాలి కదా మనం. అర్థం తెలిసినా సరే, అందరికీ తెలిసినదైనా సరే, దీని తాత్పర్యం కూడా మనం రాసేసుకోవాలి కదా. చిన్నపిల్లలు ఎవరన్నా చూస్తే వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. కాబట్టి దీనికి కూడా మనం తాత్పర్యం రాసేసుకుందాం. ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా కంచు మ్రోగినట్లు బంగారం ఏ విధంగా మ్రోగదో కంచు మ్రోగినట్లు బంగారం ఏ విధంగా మ్రోగదో అదే విధముగా నీచుడు బడాయిగా మాట్లాడినట్టు అదే విధంగా నీచుడు బడాయిగా మాట్లాడినట్లు ఉత్తముడు మాట్లాడక ఉత్తముడు ఏం చేస్తాడట? మాట్లాడక నిండుదనము ప్రదర్శించును. నిండుదనము ప్రదర్శించును. అంతే కదా, మనకి తెలుసు కదా, చాలా మేధావులు, చాలా డబ్బున్న వాళ్ళు, లేక చాలా మేధా సంపత్తి గలవాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఎక్కువగా డిగ్నిటీగా ఉంటారు. నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చు, అది వాడు చెప్పేది ఏంటి, వీడు చెప్పేది ఏంటని అస్సలు వాళ్ళు ఆలోచించరు, ఊహించరు. అసలు అలాంటి గలాటాల్లోకి వెళ్ళరు అన్నమాట. ఎవరైతే ఇలాంటి గలాటాల్లోకి వెళ్తారో అధములు, ఏ చదువు రాని వాళ్ళు, ఏది అర్థం కాని వాళ్ళు, చదువు రాకపోయినా కూడా మేధావులు ఉంటారు. చదువుతో సంబంధం లేదు మేధాశక్తికి. చదువు లేకపోయినా ఎంతో డిగ్నిటీగా ఉండి ఎంతో మేధాశక్తి లోపల నింపుకుని ఉంటారు. ఎందుకు? చిన్నప్పుడు తాతలు చెప్పింది, తండ్రులు చెప్పింది అంతా విని 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 ఊర్లో ఉన్న ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు ప్రవచనకర్తలు చెప్పింది అంతా మైండ్లోకి ఎక్కించేసుకుంటారు అనమాట. మళ్ళీ చదవడం రాదు, రాయడం రాదు వాళ్ళకి. అయినా కూడా అంతా మైండ్లోకి ఎక్కించుకొని ఏ విషయం అడిగినా సరే కూలంకషంగా మొత్తం దాన్ని వివరించి చెప్పగల శక్తి సామర్థ్యాలు ఏ చదువు లేని వాళ్ళకు కూడా చాలామందికి ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సౌమ్యంగా, నెమ్మదిగా, తక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ వేస్ట్ చేసుకోరనమాట.
ఎనర్జీ బయటికి వెళ్ళనివ్వరు వాళ్ళు. మేధా సంపత్తి మొత్తం లోపల నింపేసుకుని చాలా నెమ్మదస్తులాగా ఉంటారు. అదే కనుక ఏమీ రాని వాళ్ళు, మనకి సామెతల్లో కూడా ఉంది కదా, ఏమీ రాని నాకు ఎగిరెగిరి పడుతుంది అని. ఎందుకు ఫ్యాన్గా లేగానే పట్టుమని ఎగిరిపోయి పక్కన దాంట్లో పడుతుంది అది, అంతే కదా. అలాగే ఏమీ రాని వాళ్ళు ఆడేంటి నాకు చెప్పేది, ఈడేంటి నాకు చెప్పేది, నాకు అన్నీ తెలుసు, నేనే భగవంతుడిని, నేనే దేవుడిని అనుకోవడంలో తప్పులేదు. ఎవరి మటుకు వాళ్ళు అందరిలోనూ భగవంతుడు ఉంటాడు కనుక అందరూ దేవుళ్ళే. కాకపోతే అన్నీ నాకే తెలుసు అనుకోవడం అంత మూర్ఖత్వం మరొకటి ఉండదన్నమాట. కాబట్టి వేమన గారు ఏం చెప్తున్నారు, అల్పుడెప్పుడు వల్కున ఆడంబరముగాను, సజ్జనుండి వల్కు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. ఏమిటంట దీని అర్థం? ఓ వేమ, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కంచు మ్రోగినట్లు బంగారం ఏ విధంగా మ్రోగదో. కంచు అంటే ఏది? మన గుళ్ళ గంట ఉంటుంది కదా, అది కంచుతో తయారు చేస్తారనమాట. లాగి అనగానే ఏమవుతుంది, టంగ అని సౌండ్ వస్తుంది, చాలా పెద్ద సౌండ్ వస్తుంది. కానీ అక్కడ అదే అవసరం, ఆ సౌండ్ రావాలి కనుక ఆ గంట అక్కడ తగిలిస్తారు. ఆ గంట ఏ విధంగా మోగుతుందో అదే విధంగా బంగారం కంచు మ్రోగినట్లు బంగారం ఏ విధంగా మ్రోగదు. అదే అక్కడ బంగారు గంట పెట్టినట్టయితే కనుక మీరు కొట్టి కొట్టి మన చెవులు కూడా వినకూడదు అనమాట. దాని కింద ఉన్న వాళ్ళకి అంత సౌండ్ అనేది బంగారం రాదు. కానీ రెండిట్లో మనం ఏది కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటాం, ఏది విలువైనదని భావిస్తాం మనం? బంగారమే కదా. ఎంత బంగారం ఉన్నా కూడా మనకి సరిపోదు. కంచు కొనుక్కుంటామా? అసలు కంచు మనం వాడతామా ఇంట్లో? గంటలకి తప్ప దేనికి వాడతాము? చిన్న చిన్న బౌల్స్ అవన్నీ మంచి ఫ్యాషన్ అయింది కనుక ఏమన్నా వాడచ్చేమో. కానీ బంగారం వాడినంత ఇష్టంగా, బంగారం కొన్నంత దాచుకుందాం కంచు కొనుక్కొని రేపు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని ఎవరైనా కొనుక్కుంటామా? కానీ దానికి అంత వాల్యూ లేదు. ఇక్కడ బయట మన ఆర్నమెంట్స్గా కంచు కూడా తగిలించుకోము మనం, ఎందుకంటే గోల్డ్కున్నంత వాల్యూ కంచుకి లేదు కనుక. కంచు ఏం చేస్తూ ఉంటుంది, గట్టిగా సౌండ్ వస్తూ ఉంటుంది, కొట్టగానే ఠంగమని సౌండ్ వస్తుంది. కానీ బంగారం మోగదు, సౌండ్ చేయదు, కానీ దాని వాల్యూ అనేది అది నిలబెట్టుకుంటుంది, గంభీరంగా ఉంటుంది, జనాలందరూ ఇష్టపడేటట్టుగా చేసుకుంటుంది. బంగారం ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఎన్నున్నా సరే ఇంకా డిజైన్ ఎంత బాగుందో అది నాకు కావాలి అనుకుంటాం కదా. డబ్బులు రాగానికి అప్పుడు బంగారం కొనేసుకోవాలని ఉంటుంది కదా ఎవరికైనా. బంగారానికి ఏ విధంగా అంత విలువ ఉన్నదో సౌండ్ చేయకపోయినా, అదే విధంగా నీచుడు బడాయిగా మాట్లాడినట్టు. నీచుడు ఏం చేస్తాడు? అది తెలుసు, ఇది తెలుసు, వాడు నాకు చెప్పేదేంటి, నాకు ప్రపంచంలో మొత్తం అన్నీ తెలుసు, నన్ను ప్రపంచమే గుర్తిస్తుంది అంటారు. చాలామంది అంటారు ప్రపంచం మొత్తం అందరికీ నేను తెలుసు. ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది, నేను మీకు తెలుసు కదా అని మొదలు పెట్టడం. ఎలా తెలుస్తారు? ఎవరికి తెలుస్తారు? అసలు అర్థం కాదు. అమితాబ్ బచ్చన్ గారు కూడా ఆయన ఎవరితోనో మాట్లాడేటప్పుడు నేను అమితాబ్ బచ్చన్ని, బాలీవుడ్ యాక్టర్ని అని పరిచయం చేసుకుని మాట్లాడతారట. అలా అనేసి అమితాబ్ బచ్చన్ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారా అని అనుకోవడానికి లేదు కదా. ఎంతోమంది తెలియని వాళ్ళు ఉంటారు ఇండియాలోనే. మారుమూల గ్రామాల్లో కొంతమందికి తెలియకపోవచ్చు. అలా అనేసి నేను అందరికీ తెలుసు, కొంచెం ఫాలోయింగ్ రాగానే నేను అందరికీ తెలుసు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి నాకు కాబట్టి నేను అందరికీ తెలుసు అంటే ప్రపంచంలో ఉన్నది మిలియన్స్ ఆఫ్ జనాభానే కాదు కదా. కోట్లు ఉన్నప్పుడు నీకు 10 లక్షల మంది నీది వీడియో చూసినంత మాత్రాన ప్రపంచం అంతా నాకు తెలుసు, నేను తెలియకపోవడం ఏంటి, అసలు నేనేంటి, నాకు తెలియకపోవడం ఏంటి అన్నది మనం ప్రదర్శించకూడదు అనమాట. మనం తెలియని వాళ్ళు ఎంతోమందో ఉండొచ్చు, మనం తెలిసిన వాళ్ళే చాలా తక్కువ. మనం అనుకుంటాం ఎంతోమందికి నేను తెలుసు అని. ఆ తెలిసిన వాళ్ళు ఆవగింజలో 60 ఉంది ప్రపంచ జనాభాలో. కాబట్టి మనం ఏమనుకుంటాం, అందరికీ నేను తెలుసు కదా మీకు, నేనైతే మీకు తెలుసు అని స్టార్ట్ చేస్తాం. ఎవరికి తెలుసో ఎవరికి తెలియదో తెలియదు. ఒకవేళ తెలియదంటే కూడా కోపం వచ్చేస్తుంది అనమాట. నేను తెలియపోవడం ఏంటి అని. వీళ్ళకి వచ్చినా రాపోయినా పక్క వాళ్ళకి వస్తుంది, ఆమె తెలియపోవడం ఏంటి, ఆయన తెలియపోవడం ఏంటి అని. సపోజ్ నేను తెలియదు ఎవరికి, నేను ఫీల్ కాదు. ఎందుకు తెలియాలి? అందరికీ ఎందుకు తెలుస్తాము? ఏం ఘనకార్యం చేసామని తెలుస్తాం? మనం ఏమన్నా పరమాత్మ లేదా గాంధీ మహాత్మ సంథింగ్ ఏమన్నా దేశం కోసం ప్రాణాలు అర్పించామా? అలా అర్పించిన వాళ్ళ పేర్లు కూడా ఎవరికి తెలియదు. మనం ఎందుకు తెలుస్తాము? సోషల్ మీడియాలో ఉన్నంత మాత్రాన అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. అందరూ సోషల్ మీడియా చూస్తారని లేదు, చూసినా మనల్ని చూస్తారనేది లేదు. సోషల్ మీడియా అంతా చూసినా మనం వాళ్ళ కళ్ళకు పడకపోవచ్చు, మనం చూడకపోవచ్చు, ఎన్నో ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలా బడాయిలు చెప్పుకుని
ఎగిరెగిరి పడిన వాళ్ళ దగ్గర ఎలాంటి నాలెడ్జి ఉండదన్నమాట. లేని వాళ్ళే ఎగిరెగిరి పడతారు. ఉత్తముడు మాట్లాడక నిండుదనము ప్రదర్శించును. ఉత్తములు ఎలా? ఉత్తములు అంటే ఏంటి? ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. అలా లోపలంతా నాలెడ్జే ఉంటుంది. పైకి అలంకారాలు చేసుకోరు, మేకప్లు వేసుకుని రారు, నగలు దిగేసుకోరు, లేకపోతే వైట్ షర్ట్ వేసుకుని ఇలా కాలు రైలు వేసుకుని ఉండరు. వాళ్ళు చాలా గంభీరంగా నెమ్మదిగా సౌమ్యవంతులై ఉంటారు. వాళ్ళని చూస్తే మనం పిచ్చోడరా అన్నట్టు ఉంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళకి ఏం తెలీదు అన్నట్టు ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జి ఎంత తీసినా బయటకు వస్తూనే ఉంటుంది అన్నమాట. ఎంతో నాలెడ్జ్తో ఉంటారు. అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? నిండుదనముగా అంటారనమాట. ఎవరు ఏం చెప్పినా వింటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వింటారు, వినేసి చిన్న స్మైల్ ఇచ్చి అని అంటారు, అంతే. అలాంటివి కొన్ని వందల విషయాలు, వేల విషయాలు వాళ్ళ మైండ్లో ఉంటాయి, తెలిసే ఉంటాయి. అయినా నాకు తెలుసు అని అంటారు వాళ్ళు. అనకుండా ఎవరు ఏం చెప్పినా విని చక్కగా మైండ్లోకి ఎక్కించుకొని నాకు స్మైల్ ఇస్తారు, అంతే. అలా ఉండాలి ప్రపంచంలో. ఏమీ తెలియకపోయినా సరే అన్నీ నాకు తెలుసని గర్వం ప్రదర్శించరాదు. తెలిసిన వాళ్ళు గంభీరంగా సౌమ్యంగా ఎలా ఉంటారో మనకి తెలియనప్పుడు వాళ్ళ ముందు, హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టుగా తెలిసిన వాళ్ళ ముందు వెళ్ళి మనం ఓవర్ యాక్షన్ చేయకూడదు అని వేమన గారు చెప్తూ ఉన్నారనమాట.